బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. నిబంధనల ప్రకారమే వ్యవహరించాలంది హైకోర్టు. నిబంధనలు అతిక్రమించరాదని హైకోర్టు ఆదేశించింది. అనురాగ్ యూనివర్సిటీ విషయంలో అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాలని సూచించింది. అన్ని అనుమతులు తీసుకునే యూనివర్సిటీ నిర్మించామని పల్లా లాయర్ వాదనలు వినిపించారు. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు ప్రభుత్వ లాయర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. శర్మ. సంతోష్, హైడ్రా హడలెత్తిస్తోంది. హైడ్రా అంటే ఇప్పుడు చెరువుల్లో కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నిజంగా ఇది జలక్ లాంటిదే. ఉదయం చూసాం ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఏ రకంగా వాళ్ళు ఆక్రమించి నిర్మించారో దాన్ని కూల్చివేసిన ఘటన చూసాం. ఆ తర్వాత దీనికి ఇలాంటి ఘటనే ఇప్పుడు గట్కేశ్వర్ ఏరియాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారు. అనురాగ్ యూనివర్సిటీ స్థానికంగా ఉన్నటువంటి నాదన్ చెరువును కొంత కబ్జా చేసి అక్కడ భవనాలు నిర్మించారన్నది ప్రధానమైన అభియోగం. దీనికి సంబంధించే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్ ఒక కంప్లైంట్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో పోచారం ఐటీసీ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నాదం చెరువుకు సంబంధించి ఆ ప్రాంతంలో 2 రోజుల క్రితం తాను వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు బఫర్ జోన్ లో నిర్మించారు కాబట్టి దాన్ని పరిశీలించిన తర్వాత అక్రమ కట్టడాలు వెలిశాయన్నది వెలుగు చూసింది అనేటువంటి విషయానికి సంబంధించి ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నమోదును సవాల్ చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితమే వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం నిబంధనలను పాటించాల్సిందే అనేటువంటిది చెప్పింది. మొన్న జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఏ విధంగా హైకోర్టు తీర్పు వెల్లడించిందో ఆ రకమైనటువంటి తీర్పునే వెల్లడించింది. నిబంధనలు పాటించాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లు ఎక్కడెక్కడ నిజంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవనాలు అక్రమంగా వెలిసాయి అంటున్నారు. వాటన్నింటికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాతే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వాదనల సమయంలో తాను అనుమతులు తీసుకున్నానని, తాను ఎక్కడా కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించలేదనేటువంటి విషయాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. కానీ ప్రభుత్వ లాయర్ మాత్రం ఖచ్చితంగా అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది, చెరువుల ఆక్రమణ జరిగింది, శిఖం భూమిలోనే ఆ బఫర్ జోన్ లోనే ఈ నిర్మాణాలు జరిగాయనేటువంటి పరిశీలనలో ఇవన్నీ తేటతెల్లమయ్యాయనేటువంటి విషయాలు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలని తీర్పు వెల్లడించింది. సంతోష్. థ్యాంక్ యూ శర్మ.